సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ తరలిస్తున్నారు. సంధ్యా థియేటర్ లో ఈ నెల 5వ తేదీన పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా ముందు రోజులో భాగంగానే ప్రీమియర్ షోని నిర్వహించారు. ఈ ప్రీమియర్ షోలో రేవతి అనే ఒక మహిళా మృత్యుని, శ్రీతేజ్ అనే ఒక బాలుడు అక్కడ ఇబ్బంది పడ్డాడు. ఒక్కసారిగా అల్లు అర్జున్ రావడంతో అభిమానులు తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి అయితే ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే ఏ రకంగా ర్యాలీ ప్రొసెషన్ నిర్వహిస్తారంటూ అటు పెద్ద ఎత్తున చాలా మంది మండిపడ్డారు. తర్వాత చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన, అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది పైన, అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేశారు. అయితే సంధ్యా థియేటర్ సంబంధించి సిబ్బంది, సంధ్యా థియేటర్ యాజమాన్యం అయితే తమకు ఎటువంటి సంబంధం లేదు, ఈ ప్రీమియర్ షో నిర్వహించింది అల్లు అర్జున్, ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ ఆ ప్రొడ్యూసర్లు మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదు, 2 రోజులు పూర్తిగా కూడా థియేటర్ వారి ఆధీనంలో ఉంది. సో మేము కొంత సమాచారం అయితే పోలీసులకు ఇచ్చాము, పెద్ద ఎత్తున జనం గుమికూడే అవకాశం ఉంది, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది, కొంత ప్రొటెక్షన్ కావాలని చెప్పాము. కానీ పోలీసులను తగ్గట్టుగా ఏర్పాటు చేసినప్పటికీ ఘటన జరగడం మాకు సంబంధం లేదు కాబట్టి మా పైన చర్యలు తీసుకోవద్దు, మాకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మాకు రక్షణగా ఉండాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా నిన్న తనని అరెస్ట్ చేయొద్దంటూ ఆ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవి 2 కూడా పెద్ద ఎత్తున హైకోర్టులో విచారణలో ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా తీర్పు వెలువడలేదు. ఇంతలోనే అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాం. మనం అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసు అరెస్ట్ చేశారు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. మనం చూస్తున్నాం ఆ విజువల్స్ లో కనబడుతున్నటువంటి ఆ మహిళే మొన్న ఆ చివరి రోజు విజువల్స్ మనకవి. సో అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో సంధ్యా థియేటర్, ఆర్టీసీ క్లాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గర పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. చాలా మంది సినిమా చూసేందుకు కూడా ముందస్తుగా బుక్ చేసుకున్న అక్కడ చేరుకున్నారు. అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో అటు రేవతి అనే మహిళతో పాటుగా తన కుమారుడు శ్రీతేజ్ కూడా ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. కానీ రేవతి అనే మహిళ మాత్రం మృతి చెందింది. అయితే అల్లు అర్జున్ వారికి కొంత సానుభూతి పరంగా, లేకపోతే వారికి భరోసాగా ఉంటాను, వారి కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పే ప్రకారంగా సినిమా యూనిట్ మొత్తం కలిసి 25 లక్షల రూపాయల సహాయం చేస్తున్నాం ఆ కుటుంబానికి అని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఆ శ్రీతేజ్ అనే బాలుడు బయటపడ్డ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడి ఇంటికి చేరుకున్న తర్వాత కలుస్తానని కూడా చెప్పుకొచ్చాడు, క్షమించమని కోరాడు. కానీ ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులు మాత్రం ఈ క్షమాపణని పట్టించుకోరు. చట్టం చనపని చాని చేసుకుపోతుంది. ఎంతటి వారైనా కూడా చట్టం కింద అందరూ సమానమైన రకంగా ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక ఉదాహరణగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అరెస్ట్ చేశారు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానుల్లో పుష్ప 2 యూనిట్లో కూడా ఆందోళన నెలకొంది. మరింతగా ఒక్కసారిగా హై టెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఒక్కసారిగా అల్లు అర్జున్ అరెస్ట్ అనే వార్త సంచలనంగా మారింది. సంధ్యా థియేటర్ అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ కూడా తమ పైన కేసులను కొట్టివేయాలంటూ అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఈ కేసుల పైన విచారణ జరగలేదు. ఇంకా దానికి సంబంధించి పూర్తి తీర్పు అనేది వెలువడలేదు, పూర్తి తీర్పు ఫైనల్ కాలేదు. అంతలోగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. సో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత గతంలో ఇటువంటి సిచ్యువేషన్లోనే కొంతమంది ప్రొసెషన్ చేసి ఇబ్బందుల పాలు చేశారు. అధికారుల యొక్క విధులకు ఆటంకం కలిగించారని, లేదంటే ఈ రకంగానే ఇబ్బంది పడ్డ తర్వాత వారిపైన కూడా ఇదే రకంగా కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదయ్యి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్కి కూడా తరలించే సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో ఏం కాబోతోంది? నిజంగానే అరెస్ట్ చేసి ఆయన కూడా గతంలో మాదిరిగా రిమాండ్కి తరలిస్తారా? రిమాండ్కి తరలించాల్సి వస్తే అల్లు అర్జున్కి మాత్రం నిజంగానే ఇక్కడ తదుపరి యాక్షన్లో భాగంగా ఊసలు లెక్క పెట్టడం ఖాయంగా కనబడుతోంది. ఆయన కూడా జైలు సంఖ్యల మధ్య ఉండడం ఖాయంగా కనబడుతోంది. ఒక ఉదాహరణగా గతంలో బిగ్ బాస్ సీజన్ 7 అనుకుంటా బహుశా ఆ సీజన్ సెలబ్రేషన్లో భాగంగా బయటకు వచ్చినటువంటి టాప్ లిస్ట్గా నిలిచినటువంటి టాప్ 1గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ అనే ఒక వ్యక్తి ఇదే తరహాలో ప్రొసెషన్లో పాల్గొన్నాడు. పోలీసులు అటు వెళ్ళొద్దని చెప్పినా కూడా కొంతమంది అత్యుత్సాహపరులు ఆయన చెప్పిన ప్రకారంగా, పోలీసు చెప్పిన ప్రకారంగా వినకుండా ఆయన్ని ఆ దారి వెంబడి తీసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ నెలకొని అయితే గతంలో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే సందర్భాలు ఉన్నాయి. ఆయన సుమారుగా 10-15 రోజుల పాటుగా జైల్లో కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే తరహాలో ప్రొసెషన్ నిర్వహించారు. అక్కడ ఎటువంటి అనుమతులు లేవన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అనుమతి లేకుండానే అక్కడ రావడం, ఆయన వచ్చి రావడం కారణంగానే తొక్కిసలాట జరగడం. ఈ తొక్కిసలాటలో పెద్ద ఎత్తున అక్కడ లాఠీ చార్జ్ కూడా చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ మరణానికి కూడా కారణమయ్యారు. కాబట్టి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోకుండా ఇది ఇలా రావడం ఏంటి, ఒక సెలబ్రిటీ అని ఒక విమర్శ ఎదుర్కోవడంతో పాటుగా పోలీసులు కూడా ఆయన పైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఆయన ఇప్పటికే దాదాపుగా చేరుకున్నట్టు తెలుస్తోంది. చిక్కడపల్లి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. అయితే గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా రిమాండ్కి తరలిస్తారా?
రిమాండ్కి తరలిస్తారా? గతంలో జరిగిన సంఘటనలో భాగంగా ఇప్పుడు కూడా సేమ్ ఉండబోతోందా? గతంలో ఇదే మాదిరిగా జరిగినటువంటి ఉదాహరణ తీసుకుంటే కనుక డెఫినెట్గా అల్లు అర్జున్ని రిమాండ్కి తరలించడం ఖాయంగా కనబడుతోంది. కానీ ఇక్కడ ఏముంటుందో చూడాలి. ఒక బిగ్గెస్ట్ సెలబ్రిటీ, నేషనల్ అవార్డు గ్రహీత పుష్ప 2 సినిమాలో నటించి కొన్ని రికార్డులని కైవసం చేసుకొని రికార్డులను బద్దలు కొట్టేసిన ఒక టాప్ సెలబ్రిటీ అల్లు అర్జున్ అరెస్ట్ అనే వార్త సంచలనంగా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. నాకు తెలిసి బహుశా ఇంతటి స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గట్టించినటువంటి ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయడం ఈ రకంగా, అంటే ఒక ప్రొసెషన్లో భాగంగా పాల్గొనే నేపథ్యంలో ఒక మహిళ మరణానికి కారణమయ్యారు కాబట్టి కొన్ని క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం మొదటిగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ఒక అల్లు అర్జున్ లాంటి ఒక ఐకాన్ స్టార్ పుష్ప సినిమాలో నటించిన వ్యక్తిగా, నేషనల్ అవార్డు గ్రహీతగా ఆయన అరెస్ట్ వార్త పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఎస్, మీరు చూడొచ్చు, అల్లు అర్జున్ని ఇంటికి చేరుకున్నారు పోలీసులు. ఆ సందర్భంలో అల్లు అర్జున్ కిందే ఉన్నాడు. అల్లు అర్జున్ భార్య కూడా అక్కడే ఉన్నారు. సో వీరంతా కూడా పోలీసు అక్కడ చేరుకునే నేపథ్యంలో ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేతి దొరికాయి విజువల్స్ అన్ని కూడా. పక్కనే పోలీసులు ఉన్నారు అరెస్ట్ చేసేందుకు వచ్చిన నేపథ్యంలో. ఎస్, ఇక్కడ చూడండి, పోలీసు కూడా మాట్లాడుతున్నారు ఆయనతో పాటుగా. అరెస్ట్ నేపథ్యంలో అల్లు అర్జున్ భార్య అక్కడే ఉన్నారు. అరెస్ట్ నేపథ్యంలో వారు వారిస్తున్నారు. మాకు కొంచెం అవకాశం ఇవ్వండి, అరెస్ట్ కుదరదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు బహుశా. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. కాబట్టి నేను వస్తాను, మీరు తీసుకెళ్లాల్సిన పని లేదంటున్నారా, లేదంటే నన్ను అరెస్ట్ చేయకండి, నేను కోర్టులో ఉందని చెప్తున్నారా? ఏదైనా కూడా ప్రస్తుతం పక్కనే బన్నీవాస్ కూడా ఉన్నారు. ఆయన ఉదయాన్నే బహుశా ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో అప్పుడే ఆయన టీ తాగుతున్నారు, కాఫీ తాగుతున్నారు బహుశా. పక్కనే బన్నీవాస్, అల్లు అరవింద్ గారు, పక్కనే అల్లు అర్జున్ సతీమణి ఉన్నారు. చాలా మంది పోలీసులు ఉన్నారు అక్కడ చూడండి, చాలా మంది పోలీసులు ఉన్నారు. కొంతమంది అభిమానులు కూడా అక్కడ చేరుకున్నారు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేరి దొరికిన విజువల్స్ ఇవి కూడా. సో అల్లు అర్జున్ అభిమానులకి అరెస్ట్ చేసే నేపథ్యంలో ఆయన ఏదో చెప్తున్నారు. తర్వాత ఏం జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు వినడం లేదు, పోలీసులు అరెస్ట్ తప్పదంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి ఏంటని బహుశా ఆయన సజెషన్ ఇస్తూ ఉన్నట్టున్నారు. పక్కనే ఆయన తమ్ముడు అల్లు శిరీష్ కూడా ఉన్నాడు. సో పోలీసు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినడం లేదు, అరెస్ట్ తప్పదు అన్నట్టుగా చెప్తున్నారు, అరెస్ట్ చేయాల్సిందంటూ కూడా పట్టుబడుతున్నారు. ఆయన అఫ్కోర్స్ ఆయన తన సొంత వాహనంలో వస్తానని చెప్పినప్పటికీ వద్దు మా వాహనంలో రావాలంటే వారంతా వారిచోటు తెలుస్తోంది. ఒకసారి ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం మరిన్ని అప్డేట్స్ కోసం. ఎస్ రవిచంద్ర, అల్లు అర్జున్ని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పోలీసులు, ఎక్కడికి తరలిస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతాన్ని చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తున్నారు అని మాత్రం అల్లు అర్జున్ టీం అయితే చెప్తోంది. చిక్కడపల్లి పోలీసులు ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ లో అందరి మీద, థియేటర్ యాజమాన్యం మీద, అలాగే అల్లు అర్జున్ టీం మీద, వీళ్ళందరి మీద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే థియేటర్ యాజమాన్యాన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ రోజు అల్లు అర్జున్ దగ్గరకు వచ్చారు. అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు, విచారణ నిమిత్తమే తీసుకెళ్తున్నారని మాత్రం అల్లు అర్జున్ టీం చెప్తున్నప్పటికీ కూడా స్టేషన్ కు వెళ్లిన తర్వాత పోలీసు విచారణలో అల్లు అర్జున్ చెప్పిన దానికి సంతృప్తి పడతారా, అల్లు అర్జున్ పై నమోదైన కేసులు అలాగే ఆ సెక్షన్ల ప్రకారం అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలిస్తారా, మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికైతే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా అరెస్టు అన్న వార్తే ఇప్పుడైతే దావానంగా వ్యాపించింది. రవిచంద్ర ప్రెసిడెంట్ అల్లు అర్జున్ ని పోలీసుల వాహనంలోనే తరలిస్తున్నట్టుగా సమాచారం అంతోంది. ఆయన పోలీసుల వాహనంలో తీసుకెళ్తున్నట్టు డెఫినెట్ గా అరెస్ట్ గా భావించాల్సిందే. సో నెక్స్ట్ ఏం ఉండబోతోంది, ఆయన తన వాహనంలో వస్తానంటగా వారిచ్చినట్టు కూడా తెలుస్తోంది, కానీ పోలీసు ఎట్టి పరిస్థితుల్లో వినలేదు. నెక్స్ట్ ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండబోతోంది? ఇప్పుడు స్టేషన్ కి తీసుకెళ్లిన తర్వాత పోలీసు విచారణలో భాగంగా పోలీసులు ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందుతారా, లేదంటే ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి మ్యాజిస్ట్రేట్ నిర్ణయానికి వదిలేస్తారా అనేది ఇప్పుడు వైపు చూడాల్సిన పరిస్థితి. ఇంటి దగ్గర అయితే చాలా కామ్ వాతావరణం అయితే చాలా నిశ్శబ్దంగా ఉందని చెప్పాలి. ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది పోలీసులు అయితే ఇక్కడ కాపలా ఉన్నారు ఇంటి దగ్గర ఇప్పటికి కూడా. ఇప్పటికైతే అల్లు అర్జున్ ని తీసుకొని చిక్కడపల్లి పోలీసులు అయితే స్టేషన్ కు వెళ్లిపోయారు. ఇంటి దగ్గర మాత్రం ఒక పోలీస్ జీప్ లో కొంతమంది మఫ్టీలో ఉన్న పోలీసులు, అలాగే ఒక ఎస్ఐ, అలాగే టూ కోర్ట్స్ కానిస్టేబుల్స్ ఇద్దరు మాత్రం ఇక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర చాలా క్లియర్ గా హత్య ప్రయత్నం అన్నట్టుగానే కేసు బనాయించినట్టుగా ఏకంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా హైకోర్టులో చెప్పుకొచ్చింది. తమ వాదన సమయంలో తను వినిపించేటువంటి ఆ సమయంలో
హత్యా ప్రయత్నం కింద మేము చేశామంటూ కేసు పెట్టారు. ఇది సరైనటువంటి కేసు కాదు, అసలు సంబంధం లేని కేసు అంటున్నారు. సేమ్ హత్యా ప్రయత్నం కింద అల్లు అర్జున్ పైన కూడా కేసు నమోదైందా? ఎస్ రవిచంద్ర, హత్యా ప్రయత్నం కిందే అల్లు అర్జున్ పైన కేసు నమోదైందా? హత్యా ప్రయత్నం అన్నట్టుగానే క్రిమినల్ కేసు పెట్టారు ఆయన పైన. హత్యాయత్నం కేసు కొత్త సెక్షన్ లో బిఎన్ఎస్ ఆయన మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. రవిచంద్ర, ఎస్ అల్లు అర్జున్ ని పోలీస్ వాహనంలో తరలిస్తున్నారు. మీరు చూడొచ్చు, అల్లు అర్జున్ పోలీస్ వాహనంలో ఎక్కారు. పోలీస్ వాహనంలోనే ఆయన తరలిస్తున్నారు. పోలీసుల వాహనంలోనే ఆయన వెళ్తున్నారు. పోలీస్ వాహనాలు ఎక్కి కూర్చున్నారు ఆయన. ఎస్ మొత్తం మీద అరెస్ట్ గానే భావించాలి. తదుపరిగా చాలా సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి పోలీసులు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కింద రిమాండ్ కి పంపించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇద్దరు కూడా పోలీసు వాహనంలోనే అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్టుగా మనకు కనబడుతోంది. అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇద్దరు కూడా ఎక్కారు. అయితే అల్లు అరవింద్ అవసరం లేదంటూ అల్లు అరవింద్ దింపేసి కేవలం అల్లు అర్జున్ మాత్రమే పోలీసులు తరలిస్తారు. మీరు చూడండి, అల్లు అర్జున్ ఇప్పటికే ఎక్కడికి వస్తున్నారు. ఎస్ పోలీస్ వాహనం దగ్గరికి వస్తున్నారని సెకండ్ బాక్స్ లో మీకు కనబడుతోంది. ఎస్ అల్లు అర్జున్ కూడా వచ్చారు. అర్జున్ వచ్చి ఆయన పర్లేదంటూ తన తండ్రికి, నాన్నకి ధైర్యం చెప్తున్నారు. ఏం కాదు, పర్లేదంటగా చెప్తున్నారు ఆయన. ఆ తర్వాత ఎస్ ఒకసారి అక్కడ జరిగినటువంటి సంభాషణ విందాం. తర్వాత మనకు మరోసారి రచన దగ్గరికి ఈ సంభాషణలో మీరు వినే ఉంటారు. అల్లు అర్జున్ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏమొచ్చింది, నాకు చెప్తే నేనే వచ్చేవాడిని కదా అన్నట్టుగానే మాట్లాడుకొచ్చారు. కొంత ఆసానం కూడా వ్యక్తం చేశారు. కానీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితి వినడం లేదు. ఇక అల్లు అరవింద్ కూడా నేను కూడా నా కొడుకుతో పాటు వస్తాను, అల్లు అర్జున్తో పాటుగా వస్తానని చెప్పిన నేపథ్యంలో మీరు చూడండి, అక్కడ వస్తానని చెప్పిన నేపథ్యంలో పర్లేదు రండి సార్ అని చెప్పి ఆయన కూడా తీసుకెళ్తున్నారు. ఆ పోలీస్ వాహనంలో అల్లు అరవింద్ కూడా ఉన్నారు, అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఇక పక్కనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మనం చూస్తున్నాం, భారీగా పోలీసులు మోహరించారు. అల్లు అర్జున్ లాంటి ఒక సెలబ్రిటీ అరెస్ట్ చేయడంతో ఫ్యాన్స్ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్స్ కూడా కొంత ఆందోళన చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడికి భారీగా పోలీసు మోహరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడే అల్లు అర్జున్ తన నివాసం నుంచి పోలీసు వాహనంలో బయలుదేరారు. అల్లు అర్జున్ ఇద్దరు కూడా పోలీసు వాహనంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మరికొన్ని చెప్పలు చేరుకునే అవకాశం ఉంది. మీరు చూడండి, కొన్ని పదుల సంఖ్యలో, దాదాపుగా అక్కడ కొన్ని పదుల సంఖ్యలో పోలీసులు అయితే ఉన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. కొన్ని ఉద్రిక్తత వాతావరణం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ చేరుకున్నారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దాదాపుగా చేరుకున్నట్టు భావించాలి. ఒక్కసారిగా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక్కసారిగా సంచలనంగా మారింది. మా ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, సో ఏంటి అల్లు అర్జున్ పైన ఎటువంటి కేసులు నమోదాయి, కేసు పరిణామాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? సో ప్రస్తుతం అల్లు అర్జున్ ఎక్కడి వరకు వెళ్లారు, స్టేషన్ చేరుకున్నారా? ఎస్ మనోజ్, హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటికి వెళ్లి ఆయన్ని అరెస్ట్ చేశారు. మనం కూడా ఇప్పుడు వీడియో కూడా చూస్తున్నాం. ఆయన అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది, మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, నాకు చెప్తే నేనే అక్కడికి వచ్చేవాడిని అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అల్లు అరవింద్ కూడా అతనితో వస్తాను అంటే పోలీసులు వద్దు అని చెప్పడం జరిగింది. అదే విధంగా అల్లు అర్జున్ కూడా ఏం పర్వాలేదు, అంతా బానే ఉంటుంది అంటూ కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఏదైతే సంధ్యా థియేటర్ లో తొక్కిసలాటలో రేవతి చనిపోయిందో, అదే విధంగా తన కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో ఇంకా కోలుకొని స్థితిలో అయితే ఉన్నాడు. వాళ్ళకి అల్లు ధీమా ఇచ్చినప్పటికీ, అంటే ఆ బాబుకి ఏదైతే ట్రీట్మెంట్ కి సంబంధించి 25 లక్షలు ఇస్తాను, అదే విధంగా బాబు కోలుకుంటే ఖచ్చితంగా నేను వచ్చి చూస్తాను, ఇదంతా కూడా చాలా బాధాకరం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆ మహిళ, ఎవరైతే మహిళ ఉందో తను చనిపోయాక, అంటే తను చనిపోవడానికి ముఖ్య కారణం
అల్లు అర్జునే అంటూ కూడా కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అంటే ఇంటిమేషన్, ఎటువంటి ఇంటిమేషన్ చేయకుండా అక్కడికి వెళ్లారు అంటూ కూడా అల్లు అర్జున్ మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే చిక్కడపల్లి పోలీసులు ఇంటికి వచ్చి ప్రశాంతమైన వాతావరణంలోనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లబోతున్నారు. అక్కడ కూడా భారీ బందోబస్తు అయితే పెడుతున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, అలాంటిది ఇప్పుడు అతను అరెస్ట్ చేస్తున్నారంటే ఫ్యాన్స్ లో ఎలాంటి అలజడి ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కువ మంది పోలీసుల భద్రతలో అయితే అతన్ని తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతానికి మరి కాసేపట్లో అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి రాబోతున్నారు అల్లు అర్జున్ అంటూ కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో అక్కడికి వెళ్తున్నారు. మరి అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొంటుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రెసెంట్ అల్లు అర్జున్ తో పాటుగా ఇంకెవరెవరు ఉన్నారు? అల్లు అరవింద్ కూడా వాహనంలో కనబడుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సంబంధించిన అరెస్ట్ వారి తర్వాత టాలీవుడ్ ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ముఖ్యంగా అభిమానులు ఏ రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? అభిమానులకు ప్రస్తుతానికి ఇప్పుడే అభిమానులకు అందరికీ కూడా తెలియడం జరిగింది. మరి కాసేపట్లో ఇప్పటికీ కూడా అక్కడికి ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. మరి అక్కడ ఎలాంటి వాతావరణం ఉండబోతుంది అంటే అభిమానులు ఎవరైనా అక్కడ గొడవ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ముందుగానే భారీ బందోబస్తు అయితే అక్కడ పోలీసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, భారీగా అయితే పోలీసులు అక్కడికి మోకరించారు. ఎటువంటి గొడవలు కానీ ఏవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టుగానే తెలుస్తోంది. మరి కాసేపట్లో అయితే అక్కడికి వెళ్తున్నారు. మరి అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది అంటే ఎవరైతే అభిమానులు ఏమన్నా గొడవ చేసే ప్రసక్తి ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది ఏంటనేది కూడా మరి కాసేపట్లో చూసి తెలుస్తూ ప్రయత్నం చేద్దాం మనోజ్. రైట్ దేవిక, సో అల్లు అర్జున్ పైన సెక్షన్ 118(1) కింద భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదైంది. దీని ప్రకారంగా కావాలని ఇంటెన్షనల్ గానే దాడి చేశారు, హత్యా ప్రయత్నం చేశారనే సెక్షన్ కింద కేసు నమోదైంది. దీని సెక్షన్ ఆధారితంగా డెఫినెట్ గా జైలుకు వెళ్ళడం ఖాయంగా కనబడుతోంది. గతంలో కూడా ఈ రకంగానే కేసు నమోదైనది కూడా దాదాపుగా అరెస్ట్ అయిపోయి ఇదే తరహాలో జైలుకు కూడా వెళ్లారు, ఊసలు లెక్క పెట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఏకంగా ఒకవేళ నిజంగానే కనుక పోలీసులకి అల్లు అర్జున్ విచారించాలనుకుంటే కనుక పోలీసులు నోటీసులు సర్చ్ చేసే వాళ్ళు విచారణకు హాజరు కావాలని కోరేవారు. కానీ ఇక్కడ విచారణకు లాంటిది ఏదీ లేదు, నోటీసు సర్చ్ చేయలేదు. డైరెక్ట్ గా వారే వచ్చి తమ వాహనంలో ఎక్కించుకొని వెళ్తున్నారంటే అల్లు అర్జున్ కూడా ఆ సెక్షన్లకు ఉన్నటువంటి ఆ తీవ్రతను చూపించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అభిమానులు కూడా కొంత ఆందోళన రేకెత్తించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వెలగక్కే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఏదైనా కొంత ఉద్రిక్తత వాతావరణం చేపట్టే అవకాశం నేపథ్యంలో భారీగా మీరు చూడొచ్చు, ఇప్పటికే కొంతమంది అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అవుతోంది. స్టేషన్ ఎదుట ఆ పోలీసుల ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు విజువల్స్ లో పదుల సంఖ్యలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు ఉన్నారు. ఎస్, మా ప్రతినిధి అక్కడ చేరుకున్నారు. ఎస్ విజయ్ అందుబాటులో ఉన్నారు. ఎస్ విజయ్, ఏం జరిగింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అయితే ఎటువంటి వాతావరణం ఉంది? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ప్రస్తుతం చూస్తున్నాము మనము సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనేటువంటి మహిళ కూడా మృతి చెందింది. సో దానికి సంబంధించి సంధ్యా థియేటర్ ఓనర్ కానీ అలాగే సంధ్యా థియేటర్ మేనేజర్, సెక్యూరిటీ సిబ్బందిని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా హైకోర్టుకు చేరుకొని నాకు ఈ తొక్కిసలాటకు సంబంధం లేదని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ చిక్కడపల్లి పోలీసులు మాత్రం ఇప్పుడే అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకొని కేసు కూడా నమోదు చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులను కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. మనోజ్, తీవ్ర గందరగోళం అయితే కొంత నెలకొనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, ఒకసారి అక్కడ విజువల్స్ లో పోలీసులకు సంబంధించిన దృశ్యాలు చూపించే ప్రయత్నం చేయండి. ఎంతమంది పోలీసులు ఉన్నారు అంటే వారంతా కూడా అక్కడ గుమిగూడడానికి గల కారణం ఏంటి? సుమారు వందల కొద్ది పోలీసులు ఇక్కడ మోహరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పటికే పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తూ ఉంది. కేవలం 5 రోజుల్లోనే 1000 కోట్లు కూడా కలెక్షన్స్ సాధించి ఒక ప్రపంచ రికార్డును కూడా స్థాపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకొని గందరగోళం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసుల్ని కూడా భారీ మొత్తంలో ఇక్కడ మోహరించినటువంటి సందర్భం ఉంది. మనోజ్, రైట్ విజయ్, మీరు హోల్లో ఉండండి. ఒకసారి దృశ్యాలు చూపించే ప్రయత్నం చేయండి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. ఎస్, వారంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేసి అక్కడ తరలిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు కూడా అక్కడ చేరుకునే అవకాశం ఉంది. వారు కూడా అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం క్రియేట్ చేసే అవకాశం నేపథ్యంలో భారీగా మోహరించి ఉన్నారు. మనం చూస్తున్నాం సెకండ్ బాక్స్ లో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులకు సంబంధించిన దృశ్యాలు. అల్లు అర్జున్ని
వాళ్ళ సొంత వాహనంలో పోలీస్ వాహనంలోనే తరలించారంటే చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది. ఆ అల్లు అర్జున్ని డెఫినెట్గా ఆ కేసుకు సంబంధించి తీవ్రతని ఆయనకు చూపించే అవకాశమే ఉంది. సెక్షన్ 118(1) కింద కేసు నమోదు చేశారు కాబట్టి, హత్యా ప్రయత్నం కిందనే ఆయన మీద కేసు నమోదు చేశారు కాబట్టి దాంట్లో తప్పకుండా ఆయన్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత జైలుకు కూడా తరలించే అవకాశం కూడా కనబడుతోంది. సెక్షన్ 105, 118(1), 3(5) BNS యాక్ట్ కింద పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ 118 కింద హత్యా ప్రయత్నం అంటే ఇతర మరణానికి గల కారణమైనందుకు సీరియస్గా వెపన్స్ ఇక్కడ చూస్తే కనుక ఇంటెన్షనల్ కాజింగ్ ఆఫ్ హార్ట్ యూజింగ్ డేంజరస్ వెపన్స్ అన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు ఆయన పైన. మరో సెక్షన్ 105 కూడా నమోదు చేశారు. ఈ తొక్కిసలాటకి తనకి ఎటువంటి సంబంధం లేదంటూ ముందుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా హైకోర్టుకు వెళ్ళారు. కానీ ఈ విషయం పైన హైకోర్టు ఏ రకంగా కూడా తేల్చలేదు, ఒక కంక్లూజన్కి అయితే రాలేదు. అంతలోపుగానే ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. మా ప్రతినిధులు ఎక్కడెక్కడ సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మనం చూస్తున్నాం వాతావరణం ఏ రకంగా ఉందని. అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి ఆయన పోలీస్ వాహనం తరలిస్తున్నటువంటి దృశ్యాలు రెండో బాక్స్లో చూస్తున్నాం మనం. పోలీస్ వాహనంలో అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారు. మొదటి బాక్స్లో చిక్కడపల్లి స్టేషన్ ఎదుట భారీగా పోలీసులు మరించిన దృశ్యాలు చూస్తున్నాం మనం. సో ఒక స్టార్డమ్ ఉన్న వ్యక్తిని ఇంతటి స్థాయిలో ఒక రికార్డుని బద్దలు కొట్టిన వ్యక్తిని, నేషనల్ అవార్డు సంపాదించిన వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసు అంటే ఏ స్థాయిలో ఒక హై టెన్షన్, ఒక ఉద్రిక్తత ఉంటుందో అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అవన్నీ దృష్టిలో ఉంచుకొని పోలీసు అక్కడ చేరుకున్నట్టుగా మనకు చాలా క్లియర్ అర్థమవుతోంది. అయితే సొంత వాహనంలో వస్తానని చెప్పి అల్లు అర్జున్ చెప్పినా కూడా పోలీసు వినలేదు. ఆయన్ని పోలీసు వాహనంలోనే రావాలన్నట్టుగా వారంతా కూడా కోరడం జరిగింది. వారంతా కూడా ఆయనకు చెప్పడం జరిగింది. వాళ్ళ ఆదేశానుసారమే వాళ్ళు చెప్పినటువంటి ఆ విషయాలపైనే అల్లు అర్జున్ ఆ పోలీసు వాహనంలో అక్కడ చేరుకున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే, నిజంగానే విచారణకు పిలవాలి, ఈ కేసు పైన వివరణ ఇవ్వండి అంటూ కూడా ఒకవేళ చెప్పాల్సి వస్తే కనుక నోటీసులు సర్వ్ చేసేవాళ్ళు, లేదంటే పోలీసులు వచ్చి విచారణకు హాజరు కండి అంటూ కూడా చెప్పేవారు. కానీ ఇక్కడ విచారణకు హాజరు కండి